హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి రాశికి ఒక్కొక్క అర్థం ఉంటుంది, అంటే ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. అలాగే ఒక మానసిక పరిపక్వత, లేదంటే వాళ్ళు జీవితంలో ఎలా ఉంటారు అని చెప్పడానికి ఆస్ట్రాలజీ నిపుణులు చేసిన కొన్ని ప్రయత్నాలలో వాళ్ళకి కొన్ని కొటేషన్స్ వర్తిస్తాయి. అంటే ఈ రాశికి ఇది వర్తిస్తుంది, ఈ కొటేషన్ వర్తిస్తుంది, వాళ్ళ జీవిత గమనం ఎలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి, అంటే కొటేషన్స్ రూపంలో చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఇది ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం. సో ఫ్రెండ్స్, అదే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వస్తే, ఈ ప్రపంచంలోని కొటేషన్స్ చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. వాటిని మీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఒక పరిపూర్ణ అర్థాన్ని చూపగలుగుతాయి. రోజు సామాజిక మాధ్యమాల్లో, అంటే ఇంటర్నెట్లో మనం అనేకమైన కొటేషన్స్ చూస్తూ ఉంటాం. కొన్ని మన జీవితానికి దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొటేషన్స్ వీటిలో కొన్ని సూటిగా ఉంటాయి, కొన్ని నేరుగా ఉంటాయి, కొన్ని మీ జీవితాన్ని అర్థం పట్టేలా కనిపించడం లేదా ప్రత్యేకమైన వాటి గురించిన జ్ఞాపకాలను గుర్తు చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటాయి. అయితే ఇదే ఆధారం చేసుకొని మరి రాసులు ఎలా ఉంటాయి, వాటికి కొటేషన్స్ ఎలా సూట్ అవుతాయి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. సో ముందుగా మేషరాశికి చెందిన వ్యక్తులు అన్ని అత్యంత బలమైన మరియు ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తులుగా నిర్వచించబడతారు. చురుకైన తెలివితేటలు, సత్వర నిర్ణయాలు, విశ్వసనీయత అనే 3 అంశాలు ప్రధానంగా వీరి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, నేను నా విధికి యజమానిని, నేను నా ఆత్మకి నాయకుడిని. ఇది రాసింది ఎవరంటే, ఈ కొటేషన్ విలియం ఎర్నెస్ట్ హెన్లీ. సో ఈ కొటేషన్ సూట్ అవుతుందని ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్నారు. ఇక మరో రాశి వృషభ రాశికి చెందిన వ్యక్తుల్లో అంతర్గత శక్తి ఇమిడి ఉంటుంది మరియు వారి భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో వారికి అవగాహన ఉంటుంది. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, నీ ప్రాణం తీయని అంశం ఏదైనా అది నీ బలంగా మారగలదు. దీనిని రాసింది ఏంటంటే ఫ్రెడరిక్ నిట్జే. సో మరో రాశి చూస్తే మిథున రాశికి చెందిన వారు సమాజం పట్ల, స్నేహితుల పట్ల అత్యధిక విధేయతను కలిగి ఉంటారు. అదే సమయంలో వారు సున్నితమైన భావోద్వేగాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. వీరు నిర్వహించగలిగే ఉత్తమమైన కొటేషన్ ఏంటంటే, నవ్వు లేని ఏ రోజైనా వ్యర్థమే. ఇది చార్లీ చాప్లిన్. సో మరొక రాశి కర్కాటక రాశి చెందిన వ్యక్తులు పెద్ద మనసు కలిగి ఉదార స్వభావాన్ని ప్రదర్శించేవారిగా ఉంటారు. క్షమాగుణం కలిగిన వారిగా మరియు దయార్థ హృదయాలుగా ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమైన కొటేషన్ ఏంటంటే, చివరికి కేవలం 3 విషయాలు మాత్రమే మనుగడలో ఉంటాయి. మీరు ఎంతగా ప్రేమించారు, ఎంతగా గొప్పగా జీవించారు, అనవసర విషయాల దూరంగా ఎంత సంతోషంగా ఉన్నారు అనేది. ఇది బుద్ధుడు. సో మరొక రాశి సింహరాశిలో పుట్టిన వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పునికి తెచ్చుకొని అందరి దృష్టిని తమ వైపుకి ఆకర్షించేలా ఉంటారు. ఆత్మవిశ్వాసం వీరి ప్రధాన ఆభరణంగా ఉంటుంది. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, నీ ప్రేమ నన్ను బలపరుస్తుంది, అయితే నీ ద్వేషం మాత్రం నన్ను నిలువరించలేదు. క్రిస్టియానో రొనాల్డో. ఇక మరో రాశి కన్యరాశి చెందిన వ్యక్తులు అత్యంత ఆచరణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలైనా పరిష్కరించగలిగే తెలివితేటలు వీరి సొంతంగా ఉంటాయి. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, మీ రుణగ్రస్తుల కోసం మీరు నివసించడం లేదు. జాన్ బన్యన్. ఇక మరొక రాశి తులారాశి చెందిన వ్యక్తులు సమతుల్య లక్షణాలతో మరియు సహకార బుద్ధితో మెలుగుతూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ ప్రియమైన వారి కోసమే తమ జీవితం అన్నట్లు ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, మీరు ఇతరుల్లో పరిపూర్ణతను కోరుకోవడం మానినప్పుడు వారిని వారిగానే ఇష్టపడగలరు. డొనాల్డ్ మిల్లర్. ఇక మరొక రాశి వృశ్చిక రాశి చెందిన వ్యక్తులు పని చెయ్యి, ఫలితం పొందు అన్న నినాదంతో ముందుకు సాగుతూ ఉంటారు.
వారి లక్ష్యం ఎల్లప్పుడూ విజయం వైపే ఉంటుంది. వీరిని వివరించగల అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, శ్మశాన వాటికలో ధనవంతుడైన వ్యక్తి గురించి నాకు పట్టింపు లేదు, ఏదైనా సాధించావు అన్న నమ్మకంతో నిద్రకు ఉపక్రమించడమే నేను పట్టించుకుంటాను. స్టీవ్ జాబ్స్ దీన్ని రచించాడు. ఇక మరొక రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు మిగిలిన రాశి చక్రాల వారితో పోలిస్తే అత్యంత చురుకైన వ్యక్తులుగా ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, ప్రయాణం ఎంత వీలైతే అంత చేయి, ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వరకు వెళ్ళాలి, జీవితకాలం అంతా ఒకే చోట నివసించడానికి కాదు. ఇది అనామిక. ఇక మరొక రాశి మకర రాశి. మకర రాశికి చెందిన వ్యక్తులకు ధన సముపార్జన మీదే కోరిక ఉంటుంది. ఉన్నత స్థానం పొందే క్రమంలో భాగంగా ఎన్ని ఒత్తిడిలోనైనా కష్టే ఫలి నినాదంతో ముందుకు సాగుతూ ఉంటారు. వీరిని వివరించగల అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, మీరు మంచి జీవితాన్ని పొందారు, జీవితాన్ని అందంగా మార్చుకోవడం కూడా మీ విధిగా మారాలి. ఎలిజబెత్ గిల్బర్గ్. ఇక మరొక రాశి కుంభరాశి. కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎల్లప్పుడూ డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ చేయి చాచిన వారిని కాదనకుండా సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమైన కొటేషన్ ఏంటంటే, జీవితం ప్రధాన లక్ష్యం ఇతరులకు సహాయపడడం, మరియు మీరు వారికి సహాయం చేయలేకపోతే కనీసం వారిని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. దలైలామా కొటేషన్ ఇది. ఇక మీనరాశి. మీనరాశికి చెందిన వ్యక్తులు ఇతరుల భావోద్వేగాలను సులువుగా గుర్తించి వారి బాధను తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం వీరి సొంతం. వీరిని నిర్వచించగలిగే అత్యుత్తమ కొటేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏదైనా ఉంటే అది ప్రేమించటం మరియు తిరిగి ప్రేమించబడడం. ఇది మౌలిన్ రోగ్ రచించాడు. సో ఇది ఆధ్యాత్మిక, హస్త సాముద్రిక, రాశి ఫలాల సంబంధిత అనేక ఆసక్తికరమైన విషయాలను క్రోడీకరించి ఇది ఆస్ట్రాలజీ నిపుణులు తయారు చేసిన, అంటే మనస్తత్వం ఈ రాశి ఫలాలకి ఇలా ఉంటుందని తయారు చేశారు. సో ఫ్రెండ్స్, మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీరు గొప్ప వ్యక్తులుగా ఆస్ట్రాలజీ నిపుణులు అంటే కొటేషన్స్ రూపంలో తెలియజేస్తున్నారు. సో మరి మీరు కూడా ఉంటే మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.